కార్లెట్లో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్తో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలోనే పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కూడా నిర్వహించారు. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం మరియు కూటమి అందరూ కూడా ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇంత గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆయన 1982లో పార్టీని స్థాపించేటప్పుడు నేను కాకినాడలో చదువుకున్నాను. మా ఐడియాలజీ మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఇంకా అంతగా ముందు దగ్గర ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉండేటటువంటి ఫ్యామిలీ, తర్వాత డెమోక్రటిక్ మన పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరో ఒకరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఫ్యామిలీ, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో మేము కొనసాగించాం. అందుకనే నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోకి అందరూ వచ్చారు. ఆ రోజు నుంచి నేను చదువుకున్న రోజు నుంచి, అంటే అప్పుడు నేను బహుశా 8వ తరగతి 7వ తరగతి చదువుకున్నాను, నాటి నుంచి నేటి వరకు ఒకటే జెండా, ఒకటే అజెండా, ఒకటే సిద్ధాంతం. మేమేదో ఫ్రెండ్స్ తోటి సరదాగా తిరుగుదాం, చాలా రోజులైంది, దగ్గర 38 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం, కలిసి తిరుగుతున్నాం. కానీ ఇంతకన్నా మంచి అవకాశం రాదు, మనమే పోదామని చెప్పి మేము ఒక ఈవెంట్ ని అటెండ్ అవుతూ అలాగే మా ఫ్రెండ్స్ తో కలుసుకుంటూ అన్ని ప్లేసులు తిరుగుతాం. ఎక్కడికి పోయినా కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు తప్పకుండా ఈరోజు సాయంత్రం మా మీట్ అండ్ గ్రీట్ రావాలి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని పలకరిస్తూ ఈ జిల్లా అని కాదు, ఆ జిల్లా అని కాదు, ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ ఇన్వైట్ చేస్తూ పిలుస్తా ఉన్నారు.